ఇద్దాం కోటి ఉద్యోగాలంటే ముఖ్యమంత్రులు రెస్పాండ్ అవ్వట్లేదు. తెలివైన ప్రజలు, ఇదే నేను మీకు ఫైనల్ వార్నింగ్, చలో అంటే మీరు ధర్నాలు చేయాలి. 7569441275కి గ్రూపులు పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 1 వీక్లో కలకపోతే సెప్టెంబర్ 1 లోపుని, అక్టోబర్ 1, 2 అమెరికా రాకపోతే నేను తీసుకునే చర్యలు ఎలాగుంటాయో అది దేవుడే నిర్ణయిస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతంగా రెస్పాండ్ అయ్యారు. ఆ ఆర్డర్ని నేను అడిగిన ప్రేయర్ ఏంటి, ఎలక్షన్లు రద్దు చేయమని, విశాఖపట్నం ఎలక్షన్ మరలా ఎంపీ గాజువాక ఎమ్మెల్యే మరలా పెట్టమని. అయితే దానికి ముందు నోటీసులు పంపాలండి. వారి తరపుని కౌంటర్ వేయకుండా వినకుండా మేము రద్దు చేయలేం కదా, వారి సైడ్ కూడా వినాలి కదా అని వారి సైడ్ లాయర్లు నిలబెడితే వారిని అడిగారు ప్రశ్న జడ్జి గారు. 4 వారాల్లో కౌంటర్ వేయమన్నారు. కౌంటర్ వేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. ఏదండి? విశాఖ ఉక్కు మీద స్టీల్ ప్లాంట్ మీద కేసు వేయడం జరిగింది. వీళ్ళు అమ్మేస్తుంటే ఆపడం జరిగింది. ఏప్రిల్ 25ని స్టేటస్ కో తీసుకొచ్చాను. ఆ పనికిమాల జడ్జి ఒకడు ఉన్నాడు, దుర్గాప్రసాద్, లాస్ట్ మంత్, ఆయన ఈ మంత్ ఆగస్టు 9ని రిటైర్ అయిపోయాడు. ఆయన స్టేటస్ కో వెకేట్ చేయడానికి ప్రయత్నించాడు. నేను మరలా వెళ్ళి అడ్డుకున్నాను కాబట్టి ఈరోజు కూడా స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపడానికి అడ్డుకున్నది నేను ఒకటినే. ఏప్రిల్ 25ని తెచ్చిన ఆర్డర్ స్టేటస్ కో ఇప్పుడు కూడా ఉంది. వీళ్ళు ఆడుతుందంతా డ్రామాలు. ఈ బీజేపీ కూటమిని సంపూర్ణంగా మనం బుద్ధి చెప్పాలి. కానీ కాంప్రమైజ్కి వచ్చి అభివృద్ధి కొరకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ని, మోదీని హఠావ్, ఈ కూటమికి హఠావ్. ఎందుకంటే ఒక ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు, 1 కోటి మందికి రుణం, కుటుంబానికి ఉన్న 5 కోట్లకి అప్పు తీర్చడం, 13 లక్షల అప్పు తీర్చడం. ఈయన వడ్డీ కట్టలేనని ఈయనే చెయ్యెత్తేస్తున్నాడు కదా, ఖజానా ఖాళీ అని. దమ్మున్న మీడియా అంతా ఈ సత్యాన్ని చూపిస్తారు. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాను, వాళ్ళతో ఎవరైతే మీ లైసెన్స్ కేబుల్ ఆపరేటర్ల ద్వారా ఆ కాలంలో వారు ఎలా చేశారో ఇలా చేస్తున్నారో, ఇప్పుడు నేను లాయర్ని, అప్పుడు కాదు. నేను కేసేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, మీడియా అంటే ఏంటి అది కూడా నేను కోర్టులో వాదించాను. నిన్న కోర్ట్ 2లో మీడియా ఈజ్ ద 4th పిల్లర్ యువర్ ఆనర్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ పబ్లిసైజింగ్ ఈజ్ లిమిటెడ్. ఎందుకంటే మీడియాని వీళ్ళు కొనేస్తున్నారు. దేవుని కృపలో నాకు అవకాశం ఇస్తున్నారు మీడియా మిత్రులని, మీడియాని పొగిడి మన తెలుగు మీడియా అని చెప్పాను నేను. నిన్న కోర్టులో 1-2 రిపోర్టర్స్ కూడా దాన్ని నోట్ చేశారు. మరి ఇవాళ రిపోర్ట్ చేశారో లేదో. ఇంత మంచి ఆర్డర్ వచ్చింది వెంటనే అసలు బ్రేకింగ్ న్యూస్లో రావాలి. ఎందుకంటే చాలామంది ఫైల్ చేశారు, వాళ్ళకి ఇంకా లిస్టింగే లేదు. బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే 5 లక్షలు కట్టాడు, కానీ అది ఇంకా 6 లక్షలు దాదాపు కట్టాడు, కానీ దానికి రిజల్ట్సే లేవు. 12 బూత్లో కౌంట్ చేయమని. అలాంటిది నేను రూపాయి కట్టకుండా ఆర్గ్యుమెంట్స్ నేనే చేసి ఫస్ట్ డే చేసిన రోజునే ఆర్డర్స్ తేవడం అంటే అది చరిత్ర సృష్టించడం. గాడ్ బ్లెస్ ద ఆనరబుల్ ఏపీ హైకోర్ట్ అండ్ ద ఆనరబుల్ జస్టిస్ కృష్ణమోహన్ జీ. థ్యాంక్ యూ. అది మంచి ప్రశ్న అండి. మీరు ఏ టీవీ? వెరీ గుడ్. రేవంత్ రెడ్డి తమ్ముడు నన్ను కలవడం జరిగింది. వారు మొదట వచ్చారు, తర్వాత నేను 3 సార్లు సెక్రటరేట్, అసెంబ్లీ, వారి ఇంటికి వెళ్ళడం జరిగింది. మేము మంచి పరిశ్రమలు నెలకు 3 రోజులు 4 రోజులు కేటాయిద్దాం. నెలకి కనీసం 1 లక్ష కంపెనీ 1 లక్ష ఉద్యోగాలు లేదా 5 లక్షల ఉద్యోగాలు తీసుకొద్దాం. 2891 బిలియనీర్లతో నేను మీటింగ్ పెడతానని అన్నీ కన్ఫర్మ్ చేశాను. ఎప్పుడు డిసెంబర్ 13 నుండి ఆయన వీడియో ఇచ్చిన దగ్గర నుండి మరలా అవన్నీ క్యాన్సిల్ చేసి, ఎందుకో ఇప్పుడు రేవంత్ రెడ్డి తమ్ముడు కూడా ఎవరు ఒత్తిడి చేశారు, ఇక్కడ వారి గురువు చంద్రబాబు నాయుడు వద్దన్నారా, లేదా అక్కడ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వద్దన్నదా, లేకపోతే ఆయన చుట్టూ ఉన్న ఎవరో పనికిమాల అడ్వైజర్స్ వద్దన్నారా? ఆ జైపాల్ రెడ్డి ఎప్పుడు ఎంతో గౌరవంగా మాట్లాడిన ఆయన
ఇప్పుడు కనీసం ఫోన్లు ఆన్సర్ చేయట్లేదు. అందుకనే నేను చెప్పాను, ముఖ్యమంత్రి